హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ లావణ్య సంబంగి. చాలామంది మదర్స్ ఓపీడీకి వచ్చినప్పుడు మా బేబీ ఎక్కువ స్పిట్టింగ్ అండ్ వామిటింగ్ చేస్తూ ఉంటారు, ఇదేమైనా ఇబ్బందా అని అడుగుతూ ఉంటారు. చాలామంది బేబీస్లో ఇలా వామిటింగ్స్ అండ్ స్పిట్టింగ్ అనేది ఉంటుంది. ఇట్స్ క్వైట్ నార్మల్. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. మోస్ట్ ఆఫ్ ద బేబీస్ అందరూ హ్యాపీ స్పిట్టర్స్ అనమాట. చాలామంది ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, వెయిట్ గెయిన్ బాగుంటుంది అండ్ మైల్ స్టోన్స్ డెవలప్మెంట్ అంతా బాగుంటుంది, కాబట్టి వాళ్ళ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు బాగా స్పిట్టింగ్స్ ఎక్కువైపోతున్నాయంటే కామన్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత బర్పింగ్ 5 to 10 minutes పాటు ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ బేబీకి ఫీడ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ అప్రైట్ పొజిషన్లోనే పెట్టండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఒకవేళ మరీ ఎక్కువ వామిటింగ్స్ అయిపోతున్నాయి అంటే కనుక మీరు వచ్చేసరికి వాల్యూమ్ తగ్గించి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీడ్ని పెంచండి, సో దట్ చాలామంది వరకు సెట్ అయిపోతారు. అండ్ మెయిన్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే మెయిన్ వచ్చేసరికి బేబీ ఫీడ్ ఇస్తూ వామిటింగ్స్ ఉన్నా సరే వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, మెయిన్ థింగ్ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే కనుక కంపల్సరీ మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే పాలు అనేవి ఎక్కువగా ముక్కులోంచి వచ్చేస్తున్నా వామిటింగ్ అనేవి దూరంగా పడుతున్నా అది ఎమర్జెన్సీగా తీసుకొని కంపల్సరీ మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.